లీడర్ సాబ్లు పబ్లిక్లనే ఉండాలి, పబ్లిక్లనే తిరగాలి. పబ్లిక్కు తిప్పలొస్తే నిమిషం ఆలస్యం చేయకుండా ఆదుకోవాలి. ఎలక్షన్లు ఉన్నప్పుడు చూద్దాంలే, అప్పుడు పట్టించుకుందాంలే అన్నట్టు లాపర్వా చేస్తే ఆగమయ్యేది లీడర్లే. అందుకే కావచ్చు ఏపీలో మంత్రిగిరి చేస్తున్న వాళ్ళంతా పబ్లిక్ను మంచిగా అరుచుకుంటుర్రు. సందు దొరికితే చాలు జనాల మనసు గెలుచుకునే పనులు చేస్తుర్రు. చూడు. ఇన్నొద్దులు సైకిల్ పార్టీ వాళ్ళతో దోస్తానే చేసిండు. ఇప్పుడు సైకిల్ కూడా దొక్కిండు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్. అది కూడా అసోంటి సైకిల్ కాదు, కరెంటు సైకిల్. గదే బ్యాటరీతో నడిచే సైకిల్. మరి ఈ సైకిల్ కతేంది అని అసలు ముచ్చట్లకు పోతే అగో సారు సైకిల్ దొక్కుతుంటే వెనక మర ఊకున్నాడు కదా. గా తమ్ముని పేరే సిద్ధు. విజయనగరం జిల్లా జాడవారి కొత్త వలస అనే ఊర్లే ఉంటాడు. ఇంటర్ చదువుతాడు. తాను పుస్తకాలలో చదువుకున్న తెలివి అంతా పెట్టి ఈ బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసిండు. 3 గంటలు ఛార్జింగ్ పెడితే 80 కిలోమీటర్లు ఉరుకుతుందట ఈ సైకిల్. ఈ ముచ్చట తెలుసుకున్న డిప్యూటీ సీఎం సారు సిద్ధును మంగళగిరిలున్న తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. తమ్ముడు తయారు చేసిన సైకిల్ ను చూసి దాని మీద ఎక్కి తిరిగి సారు కూడా సంబరపడ్డాడు. బాల్య తయారు చేసినవు తమ్ముడు అని గుండెలకు హత్తుకొని మరి శభాష్ అన్నాడు. ఉత్తగా మెచ్చుకునుడే కాదు, ఇట్లనే తెలివితో పనిచేసి కొత్త మిషన్లు కనిపెట్టాలి అని ₹1,00,000 సాయం కూడా చేసిండు. పవన్ సారు మంచి మనసుకు ఇప్పుడు అందరు మెచ్చుకుంటారు. ఇగిదిట్లుంటే ఉన్నోళ్ళు పేదోళ్ళను ఆదుకోవాలి అన్నట్టు చెప్తున్నాడు కదా సీఎం చంద్రబాబు సారు. అందుకే హోంమంత్రి అనిత మేడం అనకాపల్లి జిల్లా దార్లపూడి అనే ఊర్లో ఉండే ఓ పేదింటికి 2 జెర్సీ ఆవులను కొనిచ్చింది. అంతేకాదు పిల్లల చదువులకయ్యే ఖర్చు మొత్తం మేడమే పెట్టుకుంటానని చెప్పిందట. 2012లో రోడ్డు మీద పోతుంటే టక్కరైందట ఈ బాబ్జీ అని అన్నకు. మొన్న మేడం క్యాంప్ ఆఫీసులో కూకుంటే అక్కడికి పోయి ఆపద చెప్పుకున్నాడట. అందుకే గీ తీరుగా ఆదుకున్నది. ఎలక్షన్లప్పుడే పబ్లిక్ మీద పాయిరం చూపించుడు కాకుండా అందరు లీడర్లు గిట్లనే పబ్లిక్ ను ఆదుకుంటే ఎంత మంచిగా ఉంటది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.